పార్టీ సస్పెండ్ చేయాలి, పార్టీ అతన్ని బహిష్కరించాలంటావు. నువ్వు చెప్పాల్సిన పని లేదు కిరణ్ రాయల్. నువ్వు చేసినటువంటి ఆరోపణలని నిరూపిస్తే నేనే స్వతహాగా కరుణాకర్ రెడ్డి గారి గుమ్మం కూడా వెక్కను, సిద్ధంగా ఉన్నా. పోనీ నేనేదో ఇప్పుడు ప్యానలిస్ట్గా అయినప్పుడో లేదా అధికార ప్రతినిధి అయినప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినప్పుడో ఈ వీడియో నిరూపించు అంటున్నాడు, ఇది పాత వీడియో ఏమో అనేసి మళ్ళీ నువ్వు చెప్పచ్చు. సరే, పాత వీడియోనే అనుకుందాం. పాత వీడియో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు ఏ పార్టీలో ఉన్నా? ఏ పార్టీలో ఉన్నా? జనసేన పార్టీలో ఉన్నా. తమరెవరు? జనసేన పార్టీ ఇన్ఛార్జు. మరి ఇన్ఛార్జిగా కిరణ్ రాయల్ నా దగ్గర మందు కొట్టించావా? మందు నువ్వు తీర్చి నా దగ్గర తాగమని చెప్పావా జనసేన పార్టీలో? రోజు మన ఇద్దరికి ఇదే పనా? అంటే ఏ రకమైనటువంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద కల్పితమైనటువంటి ఆరోపణలు చేసేసి వాళ్ళు మొహం కడుక్కోవాలనేటువంటి రీతిలో పోవడం సరైన పద్ధతి కాదు కిరణ్ రాయల్. ఏదైనా కూడా హుందాతనంతో చెయ్యి. సభ్య సమాజం దాన్ని అంగీకరిస్తుంది. ఈరోజు తిరుపతిలో ఒక చీడ పురుగు మాదిరి తయారైపోయినావు. రోజు తిరుపతిని ఎత్తుకొని వచ్చి సోషల్ మీడియా టీవీలలో నీ ఇష్టం వచ్చినట్టు భ్రష్టు పట్టిస్తున్నావు. పౌర సమాజం దీన్ని అంగీకరిస్తుందా? ఇతర రాజకీయ పార్టీలు అసహించుకోవా? లేని దానికి ఉన్నదానికి తగుదునమ్మా అంటూ మైకుల ముందుకు వస్తావు, తగుదునమ్మా అని టీవీలోకి వస్తావు, తగుదునమ్మా అని ప్రెస్ క్లబ్లోకి వస్తావు. అసలు ఏం మాట్లాడతావో నీకే తెలీదు. అసలు నిన్ను జనసేన పార్టీ కొద్ది రోజులు దూరంగా ఉండమనింది, ఆత్రం తట్టుకుంటున్నావా? మళ్ళీ ఏమన్నా నీ పార్టీ నిన్ను కార్యక్రమాలు కొనసాగించమని ఎక్కడన్నా చెప్పిందా? నీ పార్టీకి నీకు క్రమశిక్షణ లేదు. తలా తోక లేని పార్టీలో నువ్వు ఉన్నావు. తలా తోక ఉండింటే పవన్ కళ్యాణ్ నీ పాటికే నువ్వు చేసే వికృత చేష్టలను గమనించుంటాడు. ఆ రకమైనటువంటి ధోరణి ఉంది కాబట్టే ఆ పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఇంకా ఈ రకంగా తయారు చేస్తున్నాడు, నీకు ఇలాంటివి నేర్పిస్తున్నాడు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పిత కథనాలతో వికృత క్రీడలు ఆడమని చెప్పి నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఉసిగొలుపుతున్నారు. ఇది తిరుపతి పట్టణంలో మీరు చేసేటువంటి పరిస్థితి.